శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీరామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ ప్రభ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కథ మీ ముందు చెప్తున్నాము. అదేంటంటే, ఒకానొక కల్పంలో వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడికి మధ్య ఒక వాగ్వివాదం చెలరేగింది. సూర్యవంశానికి గురువు వశిష్ఠ మహర్షి, సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహాతపస్సంపన్నుడు విశ్వామిత్రుడు. వీరిద్దరికీ వాగ్వివాదం జరగడం ఏంటి? ఇది సాధ్యమా? సాధ్యమే. ఇది మన కోసం వాళ్ళు పడుతున్న తగవు ఏంటో చూద్దాం. అందులో వారు ఏమి తగులాడుతున్నారంటే, సత్సాంగత్యం గొప్పదా, తపశ్శక్తి గొప్పదా? ఒకరు తపశ్శక్తే గొప్పదంటున్నారు, ఒకరు సత్సాంగత్యం గొప్పదంటున్నారు. ఇద్దరు కూడా ఒక తాటి మీదకి రాలేకపోతున్నారు. అదే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అటుగా వెడుతూ వీరిద్దరు వాగ్వివాదం వింటారు. వారికి వస్తున్న సమస్య నారద మహర్షికి వివరిస్తారు. నారద మహర్షి అంటారు, మీరు మహాతపస్సంపన్నులు, మీకు వచ్చిన ఈ సమస్య నేను పరిష్కరించలేను, 1000 తలలు గల ఆ ఆదిశేషుడే పరిష్కరిస్తాడు, మనం ఆదిశేషుడి దగ్గరికి వెళ్దాం పదండి అని. ముగ్గురు కలిసి ఆదిశేషుడి దగ్గరికి వెళ్తారు. ఆదిశేషుడు వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి ప్రణమిల్లి, ఇంత గొప్ప తపస్సంపన్నులు మీరు నా దగ్గరికి వచ్చారేంటి అని అడుగుతారు. వాళ్ళు చెప్తారు, ఏ శక్తి గొప్పది, తపశ్శక్తి గొప్పదా, సత్సాంగత్యం గొప్పదా అని. అప్పుడు ఆదిశేషుడు అంటాడు, మీరు ఒక్క క్షణం నా తల మీద ఉన్న భూభారాన్ని మోయండి, నేను వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చూసి మీకు ఈ జవాబు చెప్తాను, నాకు కొద్ది సమయం కావాలి అంటే విశ్వామిత్రుడు భూభారాన్ని తన తపశ్శక్తితో తల మీద మోస్తాడు. కానీ ఎంత సమయం? 1 నిమిషం మాత్రమే మోయగలుగుతాడు. 1 నిమిషం అయ్యాక ఆయన నా వల్ల కాదు అని ఆ భూభారాన్ని ఆదిశేషుడికి ఇచ్చేస్తుంటే ఆదిశేషుడు అంటాడు, చూడండి, సత్సాంగత్యం ఎంత గొప్పది అనేది మీకు తెలియచేయాలి కదా, ఈ భూభారాన్ని ఇప్పుడు వశిష్ఠ మహర్షి మోస్తారు, నేను కొద్ది సమయంలో మీకు తెలియజేస్తాను. వశిష్ఠ మహర్షి భూమిని తన దండంతో, తన తపశ్శక్తితో, ఆదిశేషుడి వల్ల కలిగిన సత్సాంగత్య బలంతో తన దండాన్ని ఊతగా చేసి భూభారాన్ని కొద్ది నిమిషాలు మోయగలుగుతారు. ఆ తర్వాత ఇద్దరు కూడా భూభారాన్ని ఆదిశేషుడికి ఇచ్చేస్తారు. ఇక్కడ జరిగిందేంటి? ఒక చిన్న అనుభవం ముగ్గురికి. ఈ అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సత్సాంగత్యమే చాలా గొప్పది. ఎందుకంటే వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రులు ఇద్దరికీ కూడా విపరీతమైన తపశ్శక్తి ఉంది. కానీ వారికి ఎంత తపశ్శక్తి ఉంది అనేది కేవలం ఆదిశేషుడి దగ్గరకు వెళ్ళాక ఆ సత్సాంగత్యం వల్ల వారి శక్తితో వారు భూమి భారాన్ని మోయగలిగారు కొద్ది సమయం. ఇదే సత్సాంగత్యం యొక్క గొప్పదనం. అందుకనే ఆదిశంకరాచార్యుల వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. పరుసవేదిని తాకగానే ఇనుము ఎలా బంగారం అవుతుందో, ఒక సత్సాంగత్యం వల్ల ఎలాంటి దుష్టుడైనా కూడా మారే అవకాశాలు ఉన్నాయి, మంచివారు ఇంకా మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరం సత్సాంగత్యాన్ని నెలలో ఒక్కసారైనా ఒక రోజుని నిర్ణయించుకొని కొద్ది మందిని పిలిచి మనందరం కలిసి ఒక మంచి ప్రణాళికగా, మంచి ఆలోచనలతో మన జీవితాన్ని సరిదిద్దుకుందాం. శ్రీమాత్రే నమః.